Hi team. Good evening everyone. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడిగే డౌట్స్ ఏంటంటే సార్, ఓన్లీ ఎంబీబీఎస్ఏ కాదండి, ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ కాకపోతే మాకు ఓన్లీ ఎంబీబీఎస్ఏ కాదండి, మాకు మెడికల్ పీజీ కూడా అలాంగ్ విత్ మెడికల్ పీజీ కూడా కావాలండి. అందుకని మేము యూరోప్ కానీ, ఇటలీ కానీ, షెంజన్ కంట్రీస్ కానీ, జర్మనీ కానీ, జార్జియా కానీ ఇలాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటాము. అట్నుంచి ఎంబీబీఎస్ అక్కడే పూర్తి చేసి అట్నుంచి యూఎస్ఏ లేదంటే యూరోప్ కంట్రీస్ అనుకోండి, అక్కడ ఒక కంట్రీలో చేస్తే మొత్తం వీసా ఫ్రీ కాబట్టి అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. షెంజన్ కంట్రీస్ అంటే వాటెవర్ అవన్నీ అవే, ఇక యూరోప్ అన్న షెంజన్ అన్న అవన్నీ అంతా ఒకటే కాబట్టి ఇటలీ అంటారు, లేకపోతే ఇంకోటో ఫ్రీ ఎంబీబీఎస్. అక్కడే చదువుకొని అక్కడే ఉండి అక్కడే ఎలా అల్టిమేట్గా మన డెస్టినేషన్ ఏంటి, ఎలా మనం ఇండియాలో ఉండము, తర్వాత అయినా సరే మెడికల్ పీజీకో లేకపోతే సెటిల్మెంట్ అంతా ఎలా అందరూ అబ్రాడ్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి, మా అబ్రాడ్లో సెటిల్ అవుతున్నారు కాబట్టి మనం కూడా అబ్రాడ్ వెళ్దాం, అదేదో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది కదా అని అడుగుతున్నారండి. సార్ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిన వాళ్ళంతా మీరు గమనిస్తే ఎంబీబీఎస్ వాళ్ళు కాదండి, మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు కాదు, వాళ్ళంతా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు. ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటంటే మనుషులతో సంబంధం ఉండదు, కంప్యూటర్లతో సంబంధం. మహా అయితే 10,000, 20,000, 30,000 కంప్యూటర్, అది ఉంటే ఉంటుంది, పోతుంది. అది అసలు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టే కాదు. మన వచ్చేసరికి మెడికల్ అనేది దట్టు వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా ఏంటంటే సార్, అవి మనలాగా ఉండదు కదా, మనదేంటి ఇది ప్రొఫెషనల్ కోర్స్, అవి నార్మల్ రెగ్యులర్ కోర్సులు. ఏదో సాఫ్ట్వేర్ ఒకటి నేర్చుకుని దాని మీద సెట్ అవుతారు, 1 సంవత్సరం జాబ్ ఉంటుంది, 1 సంవత్సరం జాబ్ ఉండదు, ఒక కంట్రీ కాదు ఇంకో కంట్రీ వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళకి మనకు అసలు నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పున్నానండి, మనం అందుకని ఒకసారి నేను డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు అది ఇంజనీరింగ్ వేరు, వాళ్ళు ఏదో సెట్ అయ్యారు యూఎస్లో, యూకే, కెనడా వెళ్ళిపోయారు, అక్కడ అంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళది 1 సంవత్సరం ఉంటే జాబ్ 2 సంవత్సరాలు ఉండదు. అసలు అవి దాని గురించి వదిలేయండి, అసలు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కదా, అసలు వాళ్ళది వేరు మనది వేరు. మెడికల్ అనేది మీరు ఇంజనీరింగ్ మాదిరి ఏంటంటే అలా చేయాలంటే కుదరదండి. మీరు యూరోప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీబీఎస్ జార్జియాలో చదువుతారు, లేదా యూరోప్లో చదువుతారు. మరి యూరోప్లో చదివితే ఆ కంట్రీస్ ఎంత కంట్రీస్, అసలు ఎలాంటి పాపులేషన్, ఎంత పాపులేషన్ ఉంది, ఒక్కొక్క కంట్రీ, యూరోప్ మొత్తం ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, పాపులేషన్ 20 లక్షలు 30 లక్షలు అంతే కదా మొత్తం ఒక్కొక్క కంట్రీకి. అసలు ఆ కంట్రీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు కదా, మనం వెళ్ళి ఎలా కోపపోవాలని అంత తక్కువ పాపులేషన్లో. మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటంటే సార్, పాపులేషన్తో సంబంధం లేదు, సాఫ్ట్వేర్ అదంతా వేరే అదంతా సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది. మంది పాపులేషన్ బేస్డ్ అండి, మన సర్వీసెస్ అన్ని పాపులేషన్ ఓరియంటెడ్. ఎక్కువ ఎక్కడ జనాభా ఉంటే అక్కడ మన డిమాండ్ ఉంటుంది. అసలు అది కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా సంబంధం లేదు, మన పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. అది ఆపర్చునిటీస్ ఓకే, మనకి మెడికల్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా. ఇలా చిన్న కంట్రీస్, ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్, ఎందుకంటే అలాంటి చిన్న కంట్రీలో చదివారనుకోండి, వాటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయినప్పుడు ఏం చేయాలి, ఆ డిగ్రీస్ అనేది ఇండియాలో ఇన్వాలిడ్ ప్రస్తుతానికి 100% ఇన్వాలిడ్ అవుతాయి, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ సెటిల్ అవ్వలేదు అనుకోండి, సెటిల్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. నేను మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చెప్తున్నాను, మళ్ళీ ఇండియా రావాలి అని చెప్తున్నాను అంటే, పాపులేషన్ ఎక్కువ ఇండియాలో ఉంది. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది కంపేరిటివ్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడాలతో పోల్చుకుంటే. ఎందుకంటే ఆ బడ్జెట్ ఎక్కువ, ఎగ్జామినేషన్కి ఆ ప్రాసెస్ అంతా లాంగ్ ప్రొసెసర్, ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి. ఇప్పుడు మీకు సీట్లు ఇండియాలో ఎందుకు నీట్ ఎగ్జామ్ అంత టఫ్ కాంపిటీషన్ ఉండేది, తక్కువ సీట్లు, 30 లక్షల మంది, 25 లక్షల మంది రాశారు, 1,00,000 సీట్లకి, 50,000 గవర్నమెంట్ సీట్స్కి 25 లక్షల మంది రాశారు. అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. సేమ్ లేదంటే అక్కడ కూడా అంతే కదా, అక్కడ పాపులేషన్ ఉండదు, పాపులేషన్ లేనప్పుడు డిమాండ్ ఉండదు, డిమాండ్ లేనప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి, హై స్టాండర్డ్స్లో ఉంటాయి. అవి క్రాక్ చేసే బదులు దాంట్లో ఒక 10% 20% ఎఫర్ట్స్ పెడితే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఇండియాలో లైసెన్స్ ఎగ్జామ్, ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో అందరికీ మెడికల్ పీసీస్ ఫ్రీ అండి. నేను ఆ వే ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 గురించి కూడా నేను క్లియర్ కట్గా చెప్పా, ఏ విధంగా ఫ్రీగా వస్తాయి. ఇంత ముందులా ఉండవు. ఎంబీబీఎస్ సీట్లు అంటే ఓకే, మెడికల్ పీసీస్ అలా కాదు, ఎవరైతే నెక్స్ట్ 1 క్రాక్ చేస్తారో 100% మెడికల్ పీసీస్ గ్యారంటీ. ఇంతకుముందు ఎలాంటి ఎగ్జిట్స్ లేవు కాబట్టి అందరూ ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు క్రౌడ్. ఇప్పుడు ఏంటి, ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జామ్, ఇంతకుముందు ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి నెక్స్ట్ ఎగ్జామ్ లేదు కదా, అందుకని అందరూ పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పాస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ మెడికల్ పీసీస్ ఆల్మోస్ట్ మిగిలిపోతాయి, అయ్యే మనం పాస్ అయిన వాళ్ళకి అందరూ దొరుకుతాయి అప్పుడు.
సో నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు అది జార్జియానా, రష్యానా, కిర్గిస్తానా మీరు వెళ్ళే ముందు కంపల్సరీ వస్తారు అసలు అక్కడికి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ముందు మనకు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే కదా రేపు యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మీరు వెళ్ళి అండర్ డెవలప్డ్ కంట్రీస్, చిన్న కంట్రీస్, లో పాపులేషన్ ఉన్న కంట్రీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేని యూనివర్సిటీస్, లేదా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన యూనివర్సిటీస్ వెళ్ళారనుకోండి, రేపు అక్కడ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో, అది అండర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో మీరు కిర్గిస్తాన్ వెళ్తారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. రేపు వచ్చి మీరు ఏం చేయాలి? పాస్ అవ్వాలి. ఎంసీ పాస్ అయ్యారంటే ఎవరో ఒకరిద్దరు పాస్ అవుతారు, 100లో ఒకరిద్దరు. ఎక్కడ వాళ్ళు పాకిస్తాన్లో పడేసినా పాస్ అవుతారు. మనకి బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అందరికీ న్యాయం జరగాలి కదా. అలా జరగాలంటే ఏం చేయాలి? మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? మంచి డెవలప్డ్ కంట్రీస్లో మాత్రం ఉంటుంది. అట్లీస్ట్ ఎంబీబీఎస్ నెక్స్ట్ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వాలి కదా. మెడికల్ పీజీ కావాలంటే ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్ కావాలి. రేపు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, యూరోప్లో ఎన్ని క్రాక్ చేయాలంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా దొరుకుతుంది? మీరు కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియాలో దొరుకుతుంది అంటే వియత్నాంలో చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో దొరుకుతుంది అనుకోండి. మీరు టాప్ అండ్ యూనివర్సిటీకి వెళ్ళి మెడికల్ పీజీ క్రాక్ చేయాలంటే టాప్ అండ్ కంట్రీస్లో ప్లాన్ చేయాలి. దట్టు ఆ డిగ్రీ ఇండియాలో కూడా వ్యాలిడ్ అవ్వాలి. సో అది ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఏంటంటే వేరండి. ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి పోవచ్చు. రేపు కాంపిటీషన్ 2030 కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనుకున్నారు? సో ఆ కాంపిటీషన్ మీరు కోపప్ చేయాలన్నా, రేపు మెడికల్ పీసీ మీరు కెరీర్లో సెటిల్ అవ్వాలన్నా ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తాము, అక్కడ అదంట, ఇక్కడ ఇదంట, సరే ఏదో వెళ్ళారనుకోండి, ఓకే. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే మళ్ళీ అక్కడ నచ్చలేదు, వేరే యూనివర్సిటీకి, వేరే కంట్రీకి మారదామన్నా కుదరదు. మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి? యూఎస్ఎంఎల్ఏ హై స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే క్లినికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, అనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, ఈ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్, ఆ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన దగ్గర ఉండాలి కదా. ఉండాలంటే అలాంటి కంట్రీస్లో చదవాలి కదా. ఓకేనా? సో సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మై వాట్సాప్ నంబర్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ.